నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పెద్దపల్లి జిల్లా మే 30 ఆర్టీఐ నిఘా న్యూస్ ఓదెల మండలంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మంతని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా ఓదెల మల్లన్న ఆశీస్సులతో సంతోషాలతో జీవించాలని పెద్దపల్లి జిల్లా చింతకుంట విజయ రమణారావు నాయకత్వంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, కొమురయ్య, తిరుపతి రెడ్డి, మోహన్ కుమార్, మల్లేష్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కృష్ణ, శేఖర్, రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గౌరవ జిల్లా మంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. మరి భగవంతుని ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి తెలంగాణను మంచిగా పరిపాలించేటట్టు చూడాలని మల్లన్న దేవుని కోరుకోవడం జరిగింది. మరి విజయ రమణారావు గారి నాయకత్వంలో కూడా మేము అనేక మా సమస్యల మీద నివేదిక ఇస్తున్నాం. సానుకూలంగా ఇచ్చిన మంత్రి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ ఉద్యమకారుల గుండెకాయ అయినటువంటి 2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తే గత ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటుందని ఆశించినాం, కానీ ఏనాడుసిన ఉద్యమకారులను ఆదుకున్న పాపన పోలేదు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఒక్కటే చెప్పడం జరిగింది, నేను తెలంగాణ బిడ్డను, కష్టసుఖాలు తెలిసిన బిడ్డను, ఈ ఎన్నికలలో ఖచ్చితంగా మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీ ఉద్యమకారులు 250 గదాల ఇంటి స్థలంతో పాటు మరి ప్రతి జూన్ 2 నాడు సన్మానం చేస్తామని చెప్పి ఆ మాట ప్రకారం ఇప్పుడు జూన్ 2వ తారీఖు నాడు సన్మానం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, యనమల రేవంత్ రెడ్డి గారికి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.